జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. మరి తటవర్తి వీరరాఘవరావు సార్ గారు అందించినటువంటి జీవిత సూక్ష్మాలు అనే పుస్తకంలో వారు చెప్పినటువంటి ఒక అంశాన్ని నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. అదేమిటంటే ఈగ లాంటి జీవితం కాకూడదు. చూడండి, భగవంతుడు మంచి చేయాలని అందరము అనుకుంటాము. అలాగే కోరిన కోరికలన్నీ కూడా భగవంతుడు తీర్చాలి అనుకుంటాము. మరి కోరిన కోరికలు తీరకపోతే ఎంతో వేదనకు గురవుతాము. మరి అప్పుడు మనకి కోరిన కోరికలు తీరలేదు అంటే భగవంతుని అనుగ్రహం మన మీద లేదు అని అనుకుంటూ ఉంటాము. అయితే మరి దుఃఖ నివారణ కోసం, ఆనందం కోసం భగవంతుడు మనకి అన్ని రకాలుగా ఎన్నో ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా మనకు వాటితో తృప్తి అనేది కలగక మనము ఇంకా ఎన్నో రకాల కోరికలను కోరుకుంటూ ఉంటాము. ఆ ఇచ్చిన వాటిని మనము గ్రహించడం లేదు, వాటి గురించి మనము పట్టించుకోవడం లేదు, గుర్తించడం లేదు. మరి భగవంతుడు మనకు ఆత్మ ద్వారా లేదా పెద్దలు చెప్పినటువంటి ప్రవచనాల ద్వారా మరియు ప్రకృతి ద్వారా, ప్రకృతిలోని జీవుల ద్వారా మనకు ఎన్నో సంకేతాలను అందిస్తూ ఉంటారు, సందేశాలను అందిస్తూ ఉంటారు. కానీ మనము వాటిని పట్టించుకోకుండా సామాన్యంగా అలా వెళ్ళిపోతూ ఉంటాము. మరి మన జీవితంలో జరిగే వాటిని నిశ్చితంగా గమనిస్తే కనుక మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము. సరే, మనము ఒక కథ తెలుసుకుందాము. ఏమిటంటే, ఒక షాపులో ఆ యజమాని తేనె అమ్ముతూ ఉంటాడు. అమ్ముతూ ఉన్నప్పుడు కొంత తేనె నేల మీద పడినప్పుడు ఒక ఈగ వచ్చి దాని మీద వాలి చక్కగా దాని కడుపు నిండా కూడా ఆ తేనెను జురుకొని తిరిగి ఎగిరిపోదాం అనుకున్నప్పుడు ఆ తేనె ఆ ఈగ యొక్క రెక్కలకంతా అంటుకుపోయి అది ఎగరలేకపోతుంది. ఆ తేనెలో అది ఎగరలేక మరణిస్తుంది. సరే, మరి ఇంకా కొన్ని ఈగలు ఇదే తేనెని చూసి మరికొన్ని ఈగలు రావడం జరుగుతుంది. అవి కూడా చక్కగా తేనెని స్వీకరించి వాటి రెక్కలకు కూడా ఆ తేనె అంటుకోవడం వల్ల అవి కూడా ఎగరలేక అక్కడే మరణిస్తాయి. ఇలా ఎన్నో ఈగలు వచ్చి అదేవిధంగా తేనెను యొక్క మాధుర్యాన్ని స్వీకరించి ఎగరలేక తిరిగి ఆ తేనెలోనే పడి చనిపోవడం జరుగుతుంది. మరి ఒక ఈగ చనిపోయినప్పుడు ఇంకొక ఈగ ఎందుకు గమనించటం లేదు? ఆ ఈగ చనిపోయింది అని అంటే అవి ఆ చనిపోయిన వాటిని చూడడం లేదు, ఆ తేనె యొక్క మాధుర్యం గురించే దాని మీదే దృష్టి పెడుతున్నాయి. అవి కూడా ఆ మాధుర్యాన్ని అనుభవించాలి అనేసి ఆ యొక్క తీపి, ఆ తేనె యొక్క మాధుర్యం కోసమే అవి కూడా వస్తున్నాయి, అవి కూడా మరణిస్తున్నాయి. మరి అవి ఆ చనిపోయిన ఈగ మీద దృష్టి పెడితే ఆ మిగిలిన ఈగలు చనిపోయేవి కావు. మరి మనం కూడా, మానవులం కూడా ఇలాగే జీవిస్తున్నాము. మనకంటే పూర్వీకులు, పెద్దవారు, మన పైవారు కూడా జీవితాంతము కష్టపడి సంపాదించి పొద్దున్నుండి రాత్రి వరకు సంపాదించి ఆ సంపాదన వల్లే సుఖం కలుగుతుంది అనుకొని వారి జీవితం అంతా కష్టపడుతూనే ఉన్నారు. కానీ వారు సుఖపడుతున్నది చాలా తక్కువ. అలా కష్టపడి సంపాదించిన దానిలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ఉంటుంది. చివరకు వయసు అయిన తరువాత వారు రోగాల పాలవుతున్నారు. వారిని చూసేవారు లేక కూడా వారి యొక్క వారి యొక్క ఆదరణ కూడా పొందలేక ఎంతో బాధను అనుభవిస్తున్నారు, చివరకు చనిపోతున్నారు. మరి మనమంతా కూడా మన ముందు వారిని, మన పూర్వీకులను గమనిస్తూనే ఉన్నాము. అయినా కూడా మనము అవన్నీ గమనించడం లేదు, పట్టించుకోవడం లేదు. మనం అలా కాదు, మనం ఇంకా యవ్వనంలోనే ఉంటాము, మనము చనిపోము, మనము ఇంకా బాగా ఉంటాము, మనం ఇంకా ఎక్కువ సంపాదించగలము.
ఇలా అనుకుంటున్నామే కానీ చివరకు మనది కూడా అదే పరిస్థితి అవుతుంది అని ఎవరు కూడా ఆలోచించటం లేదు. ఎంతసేపు కష్టపడి సంపాదించడానికి సుఖం కోసమే, భోగాల కోసమే పరుగులు పెడుతున్నారు. అంతేకాని ఈ భోగాల వల్ల, ఈ సుఖాల వల్ల దుఃఖమే ఉంది, ఈ సుఖం అనేది తాత్కాలికమైనదే అని ఎవరూ గ్రహించడం లేదు. ఈ తాత్కాలికమైన సుఖం కోసమే పరుగులు పెడుతున్నారు. అసలు దుఃఖం లేని సుఖం ఒకటి ఉందని కూడా ఎవరు గ్రహించడం లేదు. ఆ దుఃఖం లేని సుఖమే మాత్రమే శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం. మరి అది తెలుసుకోక ఎంతసేపు అహర్నిశలు డబ్బు సంపాదనకే, పరుగు కోసం, ప్రతిష్ట కోసం, గొప్ప కోసం, వీటి కోసమే పరుగులు పెడుతున్నారు. సమయాన్ని అంతా కూడా వాటి కోసమే కేటాయిస్తున్నారు. ఈ తాత్కాలికమైన సుఖాల కోసం, భోగాల కోసమే జీవితం అంతా కూడా వెచ్చిస్తున్నారు. చివరికి వయసు అయిపోతుంది, రోగాల పాలవుతారు. చూసేవారు ఆదరణ లేక ఎందుకు ఈ బ్రతుకు అని, ఈ దుర్భరమైన జీవితం ఎందుకు అని కూడా వేదన పడి చివరకు చనిపోతున్నారు. మరి ఇటువంటి తాత్కాలికమైన సుఖాల కోసం, భోగాల కోసం ఎందుకు పరుగులు పెడుతున్నారు మనం ఒక్కసారి ఆలోచించాలి. మనం కూడా ఆ ఈగలాగానే మనము కూడా చేస్తున్నాము. ఎంతోమంది చనిపోతున్నారు, మన కళ్ళ ముందే ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. అయినా కూడా మనమేదో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాము అనుకున్నట్లు ప్రవర్తిస్తున్నాము. మరి ఇదంతా అజ్ఞానం వల్లనే జరుగుతోంది. మరి సరైన జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనము ఈ ఈగలాగా మనము జీవించము. పైవారిలాగా, మనం పూర్వీకుల్లాగా, మన ముందు వారిలాగా మనము జీవించము. మన కోసం మనము ఏదో ఒకటి చేయాలి అని, మనం జ్ఞానం సంపాదించుకోవాలి అని అనుకుంటాం. మరి ఈ శాశ్వతమైన ఆనందం పొందాలి అంటే మరి చక్కగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేసుకోవాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మనము మహాభారతంలో యక్షుడు అడిగే అనేక ప్రశ్నలకు ధర్మరాజు చెప్పినటువంటి ఒక సందేశాన్ని ఇక్కడ మనము తెలుసుకుందాము. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏమిటి అని యక్షుడు అడిగినప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాట. మానవులు తమ పెద్దలు పైవారు వృద్ధులవడం, చనిపోవడం చూస్తూనే ఉన్నారు. కానీ వీరు శాశ్వతం అన్నట్లు జీవించడమే ఆశ్చర్యకరమైన విషయము అని ధర్మరాజు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇది శాశ్వతమైన ఆనందం కాదు అని, ఈ సుఖంలో దుఃఖమే ఉందని మనము గ్రహించుకోవాలి. మరి దుఃఖం లేని సుఖం కోసమే మనము ప్రయత్నం చేయాలి. ఈ శాశ్వతమైన ఆనందం కోసమే మనము ప్రయత్నం చేయాలి. మరి ఇటువంటి శాశ్వతమైన ఆనందం కావాలి అంటే మనము చక్కగా శ్వాస మీద ధ్యాస అనే సాధన చేస్తూ చక్కగా ఆత్మ జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవాలి. అప్పుడే మనకు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. అలా ధ్యానంలో కూర్చున్నప్పుడే మనము ఆత్మతో కలిసి ఉండడం జరుగుతుంది. మనకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది, ఆత్మ దర్శనం కలుగుతుంది. ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానము. మరి మన అందరము కూడా ఈగలాగా కాకుండా చక్కగా ఆ భగవంతునితో మనము కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాము. అది ఒక్క ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనము ఈగలాంటి జీవితాన్ని గడపకూడదు అని మనం ఇక్కడ తెలుసుకుందాం. మరి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.